భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్లో ఆయన సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు వాణిదేవి, బుగ్గారపు దయానంద్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి పాల్గొన్నారు. దేశానికి చేసిన సేవను గుర్తించి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని కోరారు. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు 18వ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన నివాళులు అర్పిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయన్న మంత్రి, జననం మరణం సాధారణమన్నారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారని కొనియాడారు. అందులో పివి గారు మొదటి స్థానంలో ఉంటారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి రైతు బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే సొంతమని పివి సేవలు స్మరించుకున్నారు.